తిరిగి లేచే విధానాన్ని ఆయన పుట్టక ముందే 2000 సంవత్సరాల క్రితమే చెప్పారు కొంతమంది ప్రవక్తలు. సో ఆయన చెప్పినటువంటి విధానాన్ని బట్టి యేసయ్య జన్మించడం జరిగింది. జన్మించిన తర్వాత మళ్ళీ మరణించడం జరిగింది. తర్వాత మళ్ళీ పునరుద్ధానం అవడం కూడా జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ దేవుడిని చూసుకున్నా, ఎంతమందిని చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా కూడా చనిపోయిన వాళ్ళే కానీ మళ్ళీ తిరిగి లేచినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. సో మన యేసయ్య ఒక్కడు మాత్రమే చనిపోయి మళ్ళీ పునరుద్ధానం అయ్యి ఇంకా మన మధ్యలో సజీవులుగానే ఉన్నాడని మనము నమ్మాలి, విశ్వాసం కూడా ఉంచుకోవాలి. యేసయ్య పుట్టిన తర్వాత మరి ఎందుకు యేసయ్య 30 సంవత్సరాల వరకు ఎందుకు అసలు పరిచర్య అనేది చేయలేదా? చేశారా అంటే కనుక యేసయ్య 12 సంవత్సరాల వయసులోనే ఈ యొక్క పరిచర్య అనేది ప్రారంభించారు. ఎలా ప్రారంభించారు అంటే ఆయన ఒక 3 రోజులు కనపడకుండా ఉన్నప్పుడు ఆయన కోసం ఆయన తల్లిదండ్రులు వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన ఒక చర్చిలో, అప్పట్లో చర్చిలు కాదు, అప్పట్లో ధర్మశాస్త్ర బోధకులు, మన ప్రధాన యాజకులు వీళ్ళంతా ఉండేవాళ్ళు. వాళ్ళ మధ్యలో కూర్చుని వాళ్ళు చెప్తూ ఉంటే ఈయన కూడా వాక్యాన్ని వింటూ ఉన్నాడు కానీ ఆయన ఏమి బోధించలేదు. వాక్యాన్ని అయితే అక్కడ బోధించలేదు. అంటే మన చిన్న వయసు నుంచి కూడా దేవునిలో పరిచర్య చేయడానికి మన పిల్లల్ని మనము సన్నద్ధం చేయాలి అని ఒక గుర్తుగా ఆ రోజునే మనకి దేవుడు ఒక జ్ఞాపకాన్ని మనకి గుర్తుగా ఇచ్చి వెళ్ళాడు. కానీ మనం ఏం చేస్తాము? నిజంగా నేను కూడా ఒక తల్లిగా అక్కడ ఏదైనా పని చేస్తుంటే చిన్ని నువ్వు చేయమాకు, ఇట్లా నువ్వు చేయలేవు అంటాము. కానీ యేసయ్య చెప్తూ ఉన్నాడు, చిన్న బిడ్డల్ని నా యొద్దకు రానివ్వండి, వారిదే పరలోక రాజ్యము అనేసి. సో కాబట్టి చిన్న బిడ్డలుగా ఉన్నప్పటి నుంచే మనము మన బిడ్డల్ని దేవునిలో పెంచాలి, దేవుని యొక్క పరిచర్యలో వాడుకోవడానికి మనమే వాళ్ళని సిద్ధపడి చేయాలి, తయారు చేయాలి. వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళని మనము ప్రోత్సహించాలి. వాళ్ళు వెనకబడి ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళని ప్రోత్సహించాలి. ఆ పని చెయ్యి, నువ్వు చేయగలిగిన పని ఇది చెయ్యి అని మనము ప్రోత్సహించాలి. కానీ మనం తల్లిదండ్రులుగా మన బిడ్డ ఏదైనా కొద్దిగా కష్టపడి పని చేస్తూ ఉంటే మనము ఒప్పుకోము. కానీ అలా కాకుండా యేసయ్య 12 సంవత్సరాల వయసు అప్పుడే తల్లిదండ్రుల్ని వదిలి ఒక దూర ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేయడం అనేది చేశాడనమాట. అలాగే తర్వాత పరిచర్య చేస్తూనే ఉన్నాడు కానీ బోధ అనేది ప్రారంభించలేదు. బోధ అనేది ఎప్పుడు ప్రారంభించారంటే లాస్ట్ 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన యొక్క పరిచర్య అంటే బోధ, సేవ అనేది చేయటము మొదలుపెట్టారు. పరిచర్య వేరు, సేవ వేరు, బోధ వేరు. సో లాస్ట్ 3.5 సంవత్సరాల్లో మాత్రమే బోధ చేయడం ప్రారంభించారు. ఆయనకు ముందే తెలుసు ఆయన ఎప్పుడు మరణం అయిపోతారు, ఎప్పుడు చనిపోతారు అనే విషయము దేవుని యొక్క ప్రణాళికలో అంతా కూడా సిద్ధపాటుగానే ఉంది. దేవుడు తన యొక్క మరణాన్ని ఏ విధంగా ఇది ఇచ్చాడు అంటే తను కొంతమంది శిష్యులని ఎన్నుకున్నాడు. ఆ శిష్యులందరూ కూడా బాగా గొప్ప ఉద్యోగస్తులు కాదు, లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళు కాదు, లేకపోతే బాగా కష్టజీవులు కాదు. ఎవరైతే ఎన్నిక లేకుండా ఉన్నారో అలాంటి వారందరినీ కూడా తన శిష్యులుగా ఎన్నుకున్నాడు. అంటే తన యొక్క పరిచర్యలో, తన యొక్క సేవలో ఎలా వాడాలి, సేవలో, పరిచర్యలో, బోధలో వాళ్ళు ఏ విధంగా ఎదగాలి అనేది 3.5 సంవత్సరాలు ఆ 12 మందిని ఎన్నుకుని వాళ్ళకి నేర్పించాడు. మనం కూడా ఇప్పుడు ఉన్నటువంటి బోధకులు ఏమవుతున్నారంటే వాళ్ళ బోధ ఇంకా వాళ్ళకంటే మంచి మంచి గొప్ప సేవకులు బయలుదేరుతున్నారు. కానీ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎక్కడికక్కడికే వీళ్ళకంటే ఎక్కువ అయిపోతారేమో అని చెప్పేసి వాళ్ళని అనగదొక్కేస్తూ ఉన్నారన్నమాట. కానీ అలా ఉండకూడదు. ఇలా జరుగుతుందని దేవునికి ముందే తెలుసు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఎవరినైతే నీవు నమ్ముతావో, ఎవరినైతే నువ్వు విశ్వసిస్తావో వారే నీకు వెన్నుపోటు పొడుస్తారని. నిజంగా సమాజంలో మన లోకానుసారంగా మనం ఎవరినైతే బాగా నమ్ముతామో వాళ్ళే మనల్ని మోసం చేయగలుగుతారు. నువ్వెవరో తెలియని వ్యక్తి వచ్చి నిన్ను మోసం చేస్తాడా? చేయలేడు. కాబట్టి యూదా ఇస్కారియోతును తన యొక్క చావుకి తన ఒక ఆయుధంగా వాడుకున్నాడు. అంటే నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో వాళ్ళే నిన్ను వెన్నుపోటు పొడుస్తారు అనే దానికి అప్పట్లోనే డబ్బులకు అమ్ముడుపోవడం అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి విధి విధానంలో ఒక క్రమము. అంటే అప్పట్లోనే
డబ్బుకు అమ్ముడుపోతూ ఉన్నాడు అని. అంటే ఇప్పట్లో ఇంకా ఎక్కువ అయిపోయింది. ఏ పని చేయాలన్నా చేతిలో రూపాయి పెడితేనే పని జరుగుతా ఉంది, లేకపోతే జరగకుండా. అంటే ఇవన్నీ దేవునికి ముందే తెలుసు అనమాట. అంటే దేవుడు అన్నిటినీ కూడా ముందే మనకి అప్పగించి మనకి చెప్పి ఉదాహరణలుగా చెప్తూ వచ్చాడు అన్నమాట. కానీ మనము వాటిని తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఇంకోటి కూడా చెప్తున్నాడు, ఎవరైనా సరే నిన్ను దేవుని పేరట నిన్ను కనుక మోసం చేసినా, నిన్ను ఇది చేసినా, వాళ్ళే ఏమైపోతారు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని వాళ్ళే శిక్ష వేసుకుంటారు. కాబట్టి నువ్వు ఎవరిని కూడా శిక్షించాల్సిన అవసరం అనేది లేదు అని యోధ ఇస్కారియోతు మరణం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. అయితే ఇలా చనిపోయినటువంటి యేసు యొక్క చనిపోతున్నప్పుడు సిలువుకి తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఆ సిలువు మార్గంలో కూడా ఇక్కడ ఏదో మరి యాక్చువల్గా మనము కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటాము, లేదా ఏదైనా ఉరి శిక్ష తీయాలంటే ఈ జైలు నుంచి ఆ జైలు తీసుకెళ్ళి అక్కడ వేస్తూ ఉంటారు. అంతేగాని మరి యేసయ్యని సిలువ వేసినప్పుడు మిగతా మనుషులకు లాగా ఆయన ఎందుకు సిలువ వేయలేదు? అప్పట్లో అక్కడ ఆచారం ఏంటంటే, రోమా ప్రభుత్వంలో అక్కడ ఆచారం ఏంటంటే, ఇప్పుడు మనకి ఉరి శిక్ష అయితే ఎలా వేస్తున్నారు ఏదైనా తప్పు చేసినప్పుడు, అప్పట్లో ఆచారము ఎవరైనా ఏ తప్పు చేసినా సరే వాళ్ళకి మనకి ఇప్పుడు ఉరి శిక్ష ఎట్లా వేస్తున్నారు, అప్పట్లో వాళ్ళు సిలువ వేసేవాళ్ళు అనమాట. యాక్చువల్గా సిలువ అప్పట్లో ఎలా వేసేవాళ్ళు అంటే కాళ్ళు కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తల కిందకి పెట్టి సిలువ వేసేవాళ్ళు అప్పట్లో. అట్లాగే మన యేసయ్యని కూడా సిలువ వేయాలి అని చెప్పి వాళ్ళు జనులందరూ కోరినప్పుడు సిలువ వేసినప్పుడు, కానీ సిలువ ప్రయాణం అనేది ఒకటి సాగింది. ఎందుకు సిలువ ప్రయాణం యేసయ్యకి మాత్రమే చేశారు అంటే, ఆయన యొక్క మార్గం అనేది, ఆయన వచ్చేటప్పుడు ఆయన యొక్క రాకడ సమయంలో ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని అవాంతరాలు ఉంటాయి, ఎన్ని అడ్డంకులు ఉంటాయి అనేది మనకి తెలియచేయడానికే ఆయన యొక్క సిలువ మార్గం అనేది జరగడం జరిగింది. ఆయన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు గెత్సేమనే తోట నుంచి ఆయన గొల్గొతా ప్రాంతానికి ఆయన సిలువ మీద తీసుకొచ్చినప్పుడు మధ్యలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఎంతో మంది ఏడ్చారు. అప్పుడు దాకా సిలువ వేయండి, ఆయన సిలువ వేయండి అన్న జనాలే అయ్యో ఆయన సిలువ వేస్తున్నారే అని ఏడ్చారు. ఏడిస్తే కూడా అప్పుడు ఆయన, అమ్మ మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అన్నాడు. మరి అప్పుడు దాకా వాళ్ళే కదా, ఆ జనమే కదా సిలువ వేయండి సిలువ వేయండి అని చెప్పిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళే ఎందుకు ఏడుస్తున్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. కానీ మనం చివర ఈ యొక్క 7 మాటలు అనేదాన్ని బైబిల్లో రాయటం అనేది జరిగింది. ఈ 7 అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య, చాలా సంపూర్ణమైనటువంటి సంఖ్య అన్నమాట. కాబట్టి అందుకనే యేసయ్య సిలువ మీద పలికిన మాటలు 7 మాటలుగా మన యొక్క ప్రవక్తలు చెప్తూ ఉన్నారు. అయితే నేను గత సంవత్సరంలో చెప్పాను, పునరుత్థాన దినం రోజున అంటే ఈస్టర్ పండుగ రోజున యేసయ్య సిలువ మీద పలికినప్పుడే కాదు 7 మాటలు పలికింది, తిరిగి లేచిన తర్వాత కూడా 7 మాటలు చెప్పారు. నేను పోయిన సంవత్సరం చెప్పాను, కొంతమంది గుర్తుండవచ్చు. అయితే ఈ 7 మాటలు కూడా ఎందుకు 7 మాటలు చెప్పారంటే, ఆ 7 మాటల్ని ఆయన అక్కడ ఎందుకు పలికారంటే, నా సమయం అయిపోయింది, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, కాబట్టి మీరు ఈ 7 మాటలని అన్నా కనీసము నేను చెప్పినటువంటి అన్నిటినీ కూడా మీరు పాటించలేకపోవచ్చు, అన్నిటినీ కూడా మీరు చేయలేకపోవచ్చు. మన పరిస్థితులను బట్టి, మన ఏ పరిస్థితులైనా కావచ్చు, ఆరోగ్య పరిస్థితులే కావచ్చు, ఆర్థిక పరిస్థితులే కావచ్చు, లేదంటే సమాజ పరిస్థితులే కావచ్చు, ఏదైనా పరిస్థితులు కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో అయినా నువ్వు నేను చెప్పిన అన్నిటినీ పాటించకపోవచ్చు, 10 ఆజ్ఞలు పాటించకపోవచ్చు. లేదా కొన్ని చెప్పారు, మీ వల్ల మీ పొరుగు వారిని ప్రేమించండి అన్నారు, కొన్ని ఆజ్ఞలు చెప్పారు. ఆ ఆజ్ఞలన్నీ నువ్వు పాటించినా పాటించకపోయినా కనీసం నేను పలికే ఈ చివరి ఈ 7 మాటలైనా మీరు మీ జీవితాంతము పాటించండి అనే ఉద్దేశంతో ఆయన పలికారు. మనం మాట్లాడుకున్నట్లయితే 7 మాటల్లో మనందరికీ నోటికి వచ్చి ఉండాలి. యాక్చువల్గా నేనైతే అదే అనుకున్నాను, ఈ రోజు 7 మాటలు అందరి చేత చర్చిలో చెప్పించారు. మీకు బైబిల్ చదవడం రాకపోవచ్చు, బైబిల్ గురించి ఎవరు ఏదైనా అడిగినా నేను వెళ్తాను చర్చికి, ఆయన ప్రార్థన చేస్తే జరిగిపోతే ఎలా చెప్తాను కదా. కనీసం మీకు బైబిల్లో ఏదైనా వాక్యం వచ్చా అంటే కనీసం ఈ 7 మాటలన్నా మీరు చెప్పగలిగేలాగా ఉండాలి. మీకు బైబిల్ అంతా రావాల్సిన అవసరం లేదు, బైబిల్ అంతా చదవాల్సిన అవసరం కూడా లేదు. చదవగలిగిన వాళ్ళని చదువుతాం, చదవలేని వాళ్ళు ఏం చేస్తాము, కొన్ని వాక్యాలు పదే ఉంటాయి మన మనసులో, మన మైండ్లో అలా గుర్తుండిపోతూ ఉంటాయి. కొన్ని
వాగ్దానాలు తీసుకుంటాం. మనకు వచ్చిన వాగ్దానం ఆ సంవత్సరం అంతా గుర్తు పెట్టుకుంటాం. నాకు ఏదైనా జరిగినప్పుడు ఈ సంవత్సరం ఈ వాగ్దానం వచ్చింది, అందుకే దేవుడు ఇలా చేస్తున్నాడు అంటే కనీసం వాగ్దానం ద్వారా అయినా సరే మనము మన వాక్యాలని గుర్తు పెట్టుకుంటాం కాబట్టి అలాగే మన ఈ 7 మాటలు కూడా ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాము. మీరు అంత వాక్యం అంతా గుర్తు పెట్టుకోకపోయినా చిన్న చిన్న పదాలుగైనా గుర్తు పెట్టుకోండి. మొదటి మాట క్షమాపణ ప్రార్థన. అంటే నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవటం కాదు, నీ అవసరాలను తీర్చమని ప్రార్థన చేసుకోవటం కాదు, నా అవసరాలను తీర్చు ప్రభా, నా కలిగి ప్రభా, నా బిడ్డకు ఆరోగ్యంగా నిధులని అడగటం కాదు. నిన్ను ఎవరైనా ఇది చేసినట్లయితే, నువ్వు ఎవరి వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఆ బిడ్డని క్షమించు ప్రభువా, తర్వాత నన్ను క్షమించు ప్రభువా అని మొట్టమొదటిగా క్షమించే గుణాన్ని మీరు అలవాటు చేసుకోండి, క్షమాపణ ప్రార్థనని మీరు అలవాటు చేసుకోండి అని మొదటి వాక్యంగా చెప్తున్నాడు. రెండో మాటగా పరదేశంలో అంటే పరలోక రాజ్యంలో స్థానాన్ని కోరుకో అని అడుగుతూ ఉన్నాడు. పరలోక రాజ్యంలో స్థానాన్ని ఇవ్వాలంటే నువ్వు ఎలాంటి వ్యక్తివైనా కావచ్చు, నువ్వు పాపివే కావచ్చు, నువ్వు అలా దొంగతనాలే చేసి ఉండొచ్చు, అబద్ధాలే చేసి ఉండొచ్చు, వ్యభిచారమే చేసి ఉండొచ్చు, తాగుబోతులే అయి ఉండొచ్చు. కానీ చివరి క్షణంలో దొంగ సిలువ వేస్తూ ఉన్నటువంటి దొంగ లాస్ట్ చివరి నిమిషంలో ఈయన నన్ను రక్షిస్తాడు, నీ యొక్క రాజ్యంలో నాకు స్థానం ఇవ్వు ప్రభువా అని ఒకే ఒక్క మాట విశ్వాసంతో ఎలా అయితే అడిగాడో మనం కూడా చివరి క్షణాల్లో అయినా సరే దేవుణ్ణి తెలుసుకొని ప్రభువా నేను ఇప్పటివరకు ఈ తప్పులన్నీ చేశాను, నన్ను క్షమించు అని మొదటి మాటగా అడిగి తన యొక్క రాజ్యంలో స్థానాన్ని మనము సంపాదించుకోవడానికి రెండో మాట పలుకుతున్నారు. అలాగే మూడో మాటగా తన తల్లిని తన శిష్యునికి అప్పచెప్పాడు. ఎందుకు అప్పచెప్పాడు అంటే తన బాధ్యతని మనకి గుర్తు చేస్తున్నాడు. ఒక తల్లిగా, ఒక తల్లిదండ్రులుగా, ఒక బిడ్డగా మీ బాధ్యతలని మీరు నెరవేర్చండి. మీ బిడ్డని మీరు నా బిడ్డలు అదైపోవాలి ఇదైపోవాలి అని చెప్పేసి ఆకాశానికి తీసుకెళ్ళడం కాదు, మీ బిడ్డలను మిమ్మల్ని తీసుకొచ్చి పాతాళంలో ముంచడం కాదు. మీ బాధ్యతలను మీరు గుర్తిరిగి తల్లిదండ్రులుగా మీ బాధ్యతలు మీరు నెరవేర్చుకోండి, బిడ్డలుగా మీ బాధ్యతలు మీరు నెరవేర్చుకోండి అని చెప్పి మూడో మాటగా మన బాధ్యతని గుర్తు చేస్తూ ఉన్నాడు. నాలుగో మాట నా దేవా నన్ను నేల విడనాడితివి అనేసి అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడండి? ఆయన దేవుడే కదా, యేసయ్యే కదా. ప్రభువా నేను ఈ పాపాల నిమిత్తం ఇక్కడికి వచ్చాను, నన్ను విడిపించు ఇంకా అనేసాడు. నువ్వు కూడా అలాగే ప్రభువా నన్ను విడిపించు, నన్ను ఈ బాధల నుంచి, ఈ యొక్క శ్రమల నుంచి నన్ను కాపాడు, నేను ఈ యొక్క సాతాను యొక్క బంధకాల్లో చిక్కిపోయి ఉన్నానేమో, నన్ను విడిపించు అనేసి మనము నాలుగో మాటగా గుర్తుపెట్టుకోవాలి. ఐదో మాటగా దాహము దప్పికొనుచున్నాను అని చెప్తున్నాడు. నిజంగా యేసయ్య దాహం ఉంటున్నాడా అండి? దేవునికి దాహం ఉంటుందా అండి? ఉండదు. కానీ శారీరకంగా ఆయన అన్ని శ్రమలు పడుతూ ఉన్నాడు కాబట్టి, అంటే మీరు శ్రమ పడినప్పుడు మీరు ఏ విధంగా అయితే అలసిపోయినప్పుడు దాహాన్ని తాగుతారో నేను కూడా శారీరానుసారంగా మరణిస్తూ ఉన్నాను కాబట్టి దాహం వచ్చున్నాను అని చెప్పాడు. అలాగే ఆత్మీయంగా కూడా మీరు దాహం కొని ఉండాలి. ఎప్పుడు కూడా ఆత్మీయంగా, శరీరానుసారంగా నేను లోకానుసారంగా జీవించాను కాబట్టి లోకానుసారంగా దాహాన్ని అడుగుతున్నానంటే ఇది శరీరానుసారంగానే కాదు, ఆత్మీయ అనుసారంగా కూడా మీరు దాహాన్ని కనుగొని ఉండాలి. అంటే ఇక్కడ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా మనము మన హృదయాన్ని సిద్ధపడి చేసుకుని మన ఆత్మని సిద్ధంగా ఉంచుకోవాలి అనేసి ఐదో మాటగా చెప్తూ ఉన్నాడు. లాస్ట్ ఆరో మాటగా సమాప్తమైనది అని చెప్తున్నాడు. ఎందుకు సమాప్తమైంది, ఏం సమాప్తమైంది అని చెప్తూ ఉన్నాడు యేసయ్య అంటే, దేవా నన్ను ఈ లోకానికి నన్ను పంపించావు, ఒక మనిషిగా ఒక మానవుని రూపుగా నన్ను పంపించావు, నువ్వు చెప్పిన పని నేను పూర్తి చేసుకున్నాను, సమాప్తము అయిపోయింది, నువ్వు చెప్పిన పని అంతా నేను పూర్తి చేసుకుని మరలా నీ దగ్గరికి రావడానికి సమయం అయిపోయింది. మన దోషాల నిమిత్తం, మన పాపాల నిమిత్తం, మనం చేసినటువంటి వీటన్నిటి నిమిత్తం, మన పాప విమోచన కోసం మనం చేసిన పాపాలన్నిటినీ కూడా ఆయన మీద భారంగా వేసుకుని ఆయన శిలువ రూపంలో తీసుకుని వెళ్తూ సమాప్తమైంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ లాస్ట్ ఏడో మాట ఆయన ఆత్మని దేవునికి అప్పచెప్పాడు. మనం కూడా అలాగే మన ఆత్మని దేవునికి అప్పచెప్పాలి. ఇప్పుడు చివరి క్షణంలో మరణావస్థలో ఉన్నప్పుడు మనం మరణిస్తున్నాము అని మనకి తెలియని క్షణంలో అయినా చివరికి మన ఆత్మని మనం దేవునికి అప్పచెప్పుకుంటే ఖచ్చితంగా పరలోక రాజ్యంలో నీకు స్థానాన్ని ఇస్తాను అని ఈ 7 మాటల ద్వారా కూడా మనకి దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఒక చిన్న లాస్ట్ ఒక మాట చెప్పి ముగించేస్తాను. నేను ఒక
ఈ 2025 సంవత్సరంలో అడుగు పెట్టిన కాడ నుంచి చాలా యుద్ధమే చేస్తున్నా. నేను పోయిన నెల సాక్ష్యం కూడా చెప్పాను. ఇంకా నాకు సాధారణంగా అయితే యుద్ధం జరుగుతూనే ఉంది. చూస్తాను ఎవరు గెలుస్తారో, నేను గెలుస్తాను, ఏసఐ గెలుస్తాడో లేకపోతే సాధారణ గెలుస్తుందో. యుద్ధం అయితే మొదలు పెట్టాను కాబట్టి, ప్రారంభించాను కాబట్టి చేస్తూనే ఉంటాను. నేను అనుకున్నాను మొన్న 45 దినాలు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి నేను మళ్ళీ బైబిల్ ఒకసారి చదవడం మొదలు పెడదాము అని నాకు ఆశ.